పిఠాపురంలో సంక్రాంతి శోభ అనేది ఎప్పుడే వచ్చేసింది. 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురం జరిగింది. మనతో పాటు ఉన్నారు, ఉరుములకు సంబంధించిన ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఈ యొక్క నైపుణ్యత ఏంటి? ఈ ఉరుముల కళాకారులు ఇవి దేవతల గుళ్ళలోనే వాయిస్తారు. చావుకు పెళ్ళిళ్ళ పేరంటాలు పోవు. ఓన్లీ దేవతలకు పైలెగరపడానికి మేము వారం కొలువుల్లో మేము ప్రతి ఒక్క గుడి కాడ మేము ఉరుములు వాయించుకుంటూ జీవనం సాగిస్తున్నాము. మేము ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రోగ్రాం సంక్రాంతి సంబరాల అంబరాలు నటిన ఈ పిఠాపురము మాకు గవర్నమెంట్ వారు వాళ్ళు సురేష్ వీళ్ళంతా మాకు కల్చరల్ ప్రోగ్రామ్స్ వాళ్ళ అధికారులంతా మాకు ఈ అవకాశం ఇప్పించినందుకు పవన్ కళ్యాణ్ గారితో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మేము చాలా ఆనంద డోలికల్లో మునిగి తేలాడుతున్నాము. ఈ ఆనంద డోలికల్లో పవన్ కళ్యాణ్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చి మేము ఉరాలు కొడుతుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తల ఊపి కాళ్ళు నాట్యం చేసి ఊపి వచ్చింది. చాలా సంతోషం పడి మీరు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పి చాలా ఆనందంలో మమ్మల్ని మెచ్చుకొని మా కళాకారుల అందరికీ తన సొంత నిధులతోటి మీకు సాయం చేస్తానని పబ్లిక్ ఈ పెద్ద మీటింగ్లో స్టేజ్ పైన ఈ సంక్రాంతి సంబరాలు ఇంకా సంక్రాంతి రాకముందే మాకు పండగ ఆనందంలో మాకు వరాల జల్లు కురిపించినాడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. మాకు ఆ వరం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. ఇప్పుడు కూడా స్టేజీ ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చాము. మన ప్రజలకు పిఠాపురం ప్రజలందరూ ఆనందపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. మేము ఉరుములకు వాయించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మేము శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి వచ్చి ఇక్కడ ప్రదర్శన చేసాం సార్. మీ షో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు మీతో? మాతో చాలా మాట్లాడినారు. మీరు బ్రహ్మాండంగా ప్రదర్శించారు, భలే ఉన్నది, వెరీ గుడ్ అని చెప్పారు. మా ఉరుముల కళాకారులందరూ షేకాలు తీసుకున్నారు. మేము ఉరుములు వాయిస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రితంలో తల ఊపి కాలు ఊపి లెగ్ ఊపి చాలా ఆనందపడ్డారు. ఆయన కూడా బాగా ఎంజాయ్ చేశాడు. మేము ఉరుములతో వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ గారితో ఉరుములు వేసారు. ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? గతంలో ఎప్పుడు ఇట్లా షో చేశారు మీరు? ఇట్లాంటివి మాకు చాలా తరలు పోయినాము. అక్కడక్కడ తిరుపతి నగరికి పోయినాము, తిరుపతి పోయినాము, కొన్ని ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసాము. ఇక్కడ అయితే చాలా ఆనందంగా అనిపించింది. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సార్ మాకు కూడా కళాకారులకు వరం ఇచ్చి ఈ స్టేజ్ సందర్భంగా మాకు ఈ మాట ఇచ్చి చెప్పినాడు, కళాకారులకి ఏదైనా సహాయం చేస్తారని చెప్పాడు. మాకు అదే సంతోషం అనిపించింది సార్. పిఠాపురంలో చేయడం మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన కళాకారుల బృందానికి మా పిఠాపురంలో మీకు షో చేయడం ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది సార్. మాకు ఆయన పవన్ కళ్యాణ్ గారు మాకు ఈనాడు బాగా పిలిపించినాడు, మమ్మల్ని ఆనందించినాడు, బాగా చేసినాడు. బాగా పిఠాపురంలోను మహానుభావుడు. అప్పటికైతే కదా ఏమంటాను పలికినాడంటే ఆనాడైతేను ఆయన మళ్ళా సంవత్సరానికి కళాకారులకి మేలు చేస్తానని పలికినాడు. అంతా పాటు మరితో పాటు సన్నప్పుడు గతంలో మీరు వేసిన షోలు చూస్తే ఎలా ఉంది? ఇప్పుడు పిఠాపురంలో వేసిన షోకి మీకు ఏమనిపిస్తుంది? అన్ని షోలు కన్నా మేము 1000 షోలు చేసి ఉండొచ్చు, కానీ 1000 షోలు ఒక లెక్క. ఈ పవన్ కళ్యాణ్ ఈ సంక్రాంతి సంబరాలు పిఠాపురంలో షో చేసినది ఒక లెక్క. అది ఈ అదృష్టం, మాకు అదృష్టం. ఈ పిఠాపురం ప్రజలు కూడా ఒక అదృష్టం చేశారు. పిఠాపురం ప్రజలు ఎలా ఉన్నారు అనుకుంటే మేము కళ్ళారు చూసాం. వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు, మమ్మల్ని ఆనంద డోలికల్లో ముంచారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమి డోకా లేకుండా ప్రజలకు ఈదులకు మాలాంటి కళాకారులు కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చి అభినందించి ఎంత ఆనందంలో ఉన్నామంటే చెప్పలేనంత ఆనందంలో ఉన్నాం. అన్ని ప్రోగ్రాంలు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క ప్రోగ్రాం ఒక ఎత్తు. పిఠాపురంలో మీరు షో చేయడం ఎలా ఉంది, ఏమనిపిస్తుంది? బాగా సంతోషంగా ఉంది సార్. అసలు సార్ని చూస్తామని మేము అనుకోలే. ఫస్ట్ టైం ఎన్నోసార్లు చేసినాం. ఇది మా కళా బృందము, దీన్ని వదిలేయలేదు. కానీ ఈసారి చేసినందుకు సార్ని కలిసి దగ్గర నుంచి చూసి బాగుంది, ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. అనంతపురం నుంచి వచ్చాం సార్ అంటే, అవునా ఏమంటారు దీనిని అంటే ఉరుములు సార్ అన్నాం. అవునా బాగుంది, బాగా చేశారు అన్నారు, సంతోషపడినారు. షేక్ హ్యాండ్ ఇచ్చి మమ్మల్ని కలిసింటే చాలా హ్యాపీగా ఉన్నాం. మా ప్రోగ్రామ్ చేసినామని దానికన్నా ఇన్ని రోజులకి సార్ని కలిసే అవకాశం వచ్చింది. మీట్ అయ్యి షేక్ హ్యాండ్ తీసుకుంటే మేము ప్రోగ్రామ్ చేసినట్లు లేదు. మాకు అంత సంతోషంగా ఉన్నాం, బాగా ఎంజాయ్ చేసినాము. బాగుంది సార్. ఉరుములు ఇక్కడ చేయడం మీకు ఏమనిపిస్తుంది? పిఠాపురంలో చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇట్లా ప్రోగ్రామ్ మాకు ఇంకా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. చాలా సంతోషం.
ఏదైతే ఉందో ఉరుముల షో అనేది చాలా చోట్ల చేయడం జరిగింది. కానీ పిఠాపురంలో అది పవన్ కళ్యాణ్ గారి ముందు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈనాడు ఏదైతే ఉందో గతంలో మేము పవన్ కళ్యాణ్ గారు చూడలేకుండా, కానీ రోజున ప్రత్యక్షంగా మా ఆయన ముందు మేము ఈ ఉరుముల కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన మమ్మల్ని అభినందించారని చెప్పి కూడా ఈ యొక్క కళాకారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రతీంతో రాజ్ కమల్, ఎస్పీఆర్ మీడియా, పిఠాపురం నుంచి.